హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ల్యాప్టాప్ని ఏ విధంగా ఆన్ చేయాలా, తర్వాత ఏ విధంగా షట్ డౌన్ చేయాలా అనేది కొన్ని రెండు ముఖ్య పాయింట్ల గురించి చెప్తున్నాను. ఈరోజు మనము చాలామంది ల్యాప్టాప్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియకపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కొద్దిగా నేను చెప్పడం జరుగుతుంది. ల్యాప్టాప్ మనం తీసుకున్నాక ఇది ఏది మనకి తెలియలేదు లేదన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టోటల్గా మనం ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ లాస్ట్లో మనకి లాస్ట్ కార్నర్లో కనబడుతుంది చూడండి. ఈ కార్నర్లో వైట్ కనబడుతుంది బటన్. అక్కడ ప్రెస్ చేసినామంటే ఆన్ అవుతుంది అనమాట. చూడండి, దీన్ని ఆన్ అంటారు. ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఆన్ అవుతుంది. ఈ విధంగా మనకి ఆన్ అయినాక స్టార్టింగ్ విండోస్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అని ఓపెన్ అవుతుంది. కొద్ది స్లో అవుతుంది అనమాట. నాది 5th జనరేషన్ ల్యాప్టాప్ అనమాట. ఇది కొద్దిగా స్లోనే ఉంది. చూడండి, ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ లాస్ట్ ఇవన్నీ కనబడేట్లు ఈ లాస్ట్లో కార్నర్ కనబడుతుంది మనకి మైక్రోసాఫ్ట్ది. ఇక్కడ అన్నీ మనం ఇక్కడ ప్రెస్ చేసినామంటే స్టార్ట్ బటన్ అనేది ఉంటుంది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మనకి అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలన్నా అన్నీ ఉంటాయి. మనకేమి స్టార్టింగ్ మీకు ఓపెన్ ఆర్ క్లోజ్ చెప్తున్నాను అనమాట. మనకి ఇది మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైనా మనం ఓపెన్ చేసుకోవాలంటే సపోజ్ మనము ఇక్కడ విండోస్ కానీ, గూగుల్ క్రోము, నోట్ ప్యాడ్, అడాబ్ పేజ్ మేకర్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇవన్నీ చాలా అప్లికేషన్స్ మనలో ఇక్కడ దగ్గర ఉండాలన్నమాట. లేదు మనం టోటల్ మీకేం చెప్తున్నానంటే ఆన్ ఆఫ్ గురించి చెప్తున్నాను. ఇది వాళ్ళ గురించి అనమాట. మనము ఇక్కడ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినట్టే ఇక్కడ మనకి షట్ డౌన్ అనేది కనబడుతుంది. ఈ షట్ డౌన్ అనేది కంపల్సరీ మనము క్లోజ్ చేసేటప్పుడు షట్ డౌన్ అని చేసినామంటే టోటల్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం షట్ డౌన్ చేయకోకుండా మనం డైరెక్ట్గా ఒకవేళ ఆఫ్ చేసేసినాం అనుకో, అది రన్నింగ్లోనే ఉంటుంది అనమాట. రన్నింగ్లో అయినప్పుడు ఇందులో ఇప్పుడు మనకి బ్యాటరీ అనేది ఇది అయిపోతుంది. లేదంటే చాలా అది మంచిది కాదనమాట. దాని నుంచి మనము టోటల్గా ఆన్ చేసినాక మన ప్రోగ్రామ్స్ మనం ఏదైతే యూజ్ చేసి ఉంటామో దాన్ని 1 by 1 ఎడిట్ అంటే మనం దేని నుంచి స్టార్ట్ చేసి ఉంటామో అన్ని బ్యాక్ వచ్చేసి లాస్ట్కి షట్ డౌన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్కి నేను అన్నీ ఒకవేళ నేను ఓపెన్ చేసిన ఇది మీకు సింపుల్గా చెప్తున్నాను అనమాట. స్టార్ట్ అండ్ షట్ డౌన్ ఒకటే చెప్తున్నాను, ఆన్ ఏ విధంగా చేయాలని. ఇప్పుడు షట్ డౌన్ చేయాలండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనము మళ్ళీ స్టార్ట్ దగ్గర మనం నొక్కినామంటే ఇక్కడ పక్కనే షట్ డౌన్ అనేది కనబడుతుంది అనమాట. షట్ డౌన్ చూడండి, ఈ షట్ డౌన్ అనేది మనం ప్రెస్ చేసినట్లయితే టోటల్గా స్లీప్ అయిపోతుంది అనమాట. షట్ డౌన్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం చల్లగా ఇంకా ఈ విధంగా మన కంప్యూటర్ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఇదే మొదటి మెట్టు అనమాట. థ్యాంక్ యూ, ఉంటానండి. నా పేరు కృష్ణ టెక్. నా వీడియోని చూస్తూనండి. ఇంకా రాబోయే రోజుల్లో నేను వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, తర్వాత పేజ్ మేకర్ కానీ ఇట్లా డిటిపికి సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు కరోనా నుంచి నేను వీడియోలు వేయలేకపోయినాను.
ఎందుకంటే ఏమి వేయాలో నాకే అర్థం కావటం లేదు. ప్రపంచము చాలా తలకిందులుగా అయిపోయింది అనమాట. దాని నుంచి ఏది వేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ, ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ, ఉంటాను.